మనం చూస్తున్నది గుంటూరు విజయవాడ హైవేలో కాదా టోల్గేట్ దగ్గర అండి. మన ప్రాజెక్ట్ వచ్చి సిఆర్డీ లేఅవుట్. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్లో ఉంటుందండి. ఈ టోల్గేట్ దగ్గర మన డెవలప్మెంట్ చూసుకుంటే ఉండవల్లి కన్స్ట్రక్షన్, ఐజీఎం రెయింటీ పార్క్, రామకృష్ణ వెంజియా ఉంటుందండి. ఈ కాదా టోల్గేట్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ జస్ట్ ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే వస్తుందండి. ఇన్నర్ రింగ్ రోడ్డు, వెస్ట్ బైపాస్, క్యాపిటల్కి వెళ్ళే వే అనమాట. నెక్స్ట్ మనకి ఈ అవుట్ రింగ్ రోడ్కి వెళ్ళే కాదా నుంచి తెనాలి వెళ్ళే రోడ్ కూడా మీకు ముందుకు వెళ్తే 1 కిలోమీటర్లో ఉంటుందండి. ఇప్పుడు మనం రామకృష్ణ ప్రాజెక్టులోకి వెళ్తున్నాం సార్. ఇది టోటల్గా 180 ఎకరాస్ ప్రాజెక్టు 2 ఫేజ్లుగా ఉంటుందండి. ఫేజ్ 1లో మీకు ప్లాటింగ్ విల్లాస్ ఉంటాయి సార్. ఫేజ్ 2లో మీకు హైరేజ్ అపార్ట్మెంట్స్ అని కనపడేది ఉంది కదా, అది వచ్చేటప్పటికి మీకు రామకృష్ణ వెనుజియా ఐటీ టవర్ అండి. మీకు ఐటీ టవర్ అంటే ఇట్లా ఉంటుందండి. ఈ ఐటీ టవర్ అనేది మీరు కంప్లీట్ అయిపోతే అరౌండ్ 20,000 ఎంప్లాయ్మెంట్ ఈ టెక్నో టవర్లో ఉంటుందండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది టెక్నో టవర్స్ అండి. ఇది ఐటీ సంబంధించింది డిపార్ట్మెంట్. దీంట్లో మీకు అరౌండ్ 20,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. మన సైడ్కి ఇది ఒక 1/2 కిలోమీటర్ గ్యాప్లో ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది రామకృష్ణలోని ఇది సెకండ్ పార్ట్ అండి. ఇది హైరేజ్ అపార్ట్మెంట్స్. ఇది 25 ఫ్లోర్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అండి. దీంట్లో ఆల్రెడీ 1,000 అపార్ట్మెంట్స్ జరుగుతున్నాయండి కన్స్ట్రక్షన్. ఇది మళ్ళీ రీస్టార్ట్ అవ్వబోతుంది. ఇది మన సైడ్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పరిధిలో ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే తొందరగా ఈ ఏరియా హౌసింగ్ పరంగా డెవలప్మెంట్ అవుతుందండి. ఇది రామకృష్ణలో మనకి ఇది విల్లాస్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో అరౌండ్ 2 CR నుంచి స్టార్ట్ అవుతుందండి విల్లాస్. ఇది ఆల్రెడీ ఉంటున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి మన సైడ్కి 1/2 కిలోమీటర్లు వస్తుందండి. ఇప్పుడు మన ఈ విల్లాస్ ప్రాజెక్ట్ నుంచి మనకి ఈ ఏరియాలో మనకి స్క్వేర్ యార్డ్ వచ్చి 45,000 ఉంది సార్. అంటే మనకి ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్, ముందు కనిపిస్తున్న ఐటీ టవరు, ఈ విల్లాస్ అన్ని ఒక లైన్లో ఉంటాయి సార్. మొత్తం టోటల్గా 180 ఎకరాస్ అండి ప్రాజెక్టు. ఈ విల్లాస్ ప్రాజెక్ట్ నుంచి మనం డైరెక్ట్గా ఈ రోడ్ ఏదైతే ఉందో ముందుకు వెళ్తే డైరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్లో మన సైట్ వస్తుంది సార్. ప్రజెంట్ ఈ ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, ఈ ప్లాటింగ్ ఇవి వచ్చి స్క్వేర్ యార్డ్ వచ్చి 45,000 నడుస్తుంది సార్ ప్రజెంట్. ఇప్పుడు మీకు ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా సార్, దీని పక్కన ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఇలా స్ట్రైట్గా ఇలా ముందుకు వచ్చిన తర్వాత మన స్ట్రైట్గా వచ్చే రోడ్ అనమాట. ఇప్పుడు మీకు చిన్న కంచిలాగా ఉంది కదా, అది దాటినాక మన సైట్ వస్తుంది సార్ ఒక 1/2 కిలోమీటర్లో. ఇప్పుడు మనం మన సైట్ దగ్గర ఉన్నాం సార్. ఇప్పుడు మనకి ఈ రోడ్ అనేది 60 ఫీట్ రోడ్. మనకి రామకృష్ణ వెనుజియా నుంచి డైరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ పరిధిలో ఉంటుందండి. ఈ సైట్ కానుకున్న మన సైటు మన టోటల్గా ఫేజ్ వైజ్గా 10 ఎకరాస్ వస్తుంది సార్. దీంట్లో మనకి సిఆర్డీ అప్రూవల్తో పాటు అంటే మనకి సిఆర్డీ నామ్స్ ప్రకారం సీసీ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మీ కాంపౌండ్ వాలు, మన ట్యాప్ కనెక్షన్, పార్కు, సెక్యూరిటీ ఇస్తున్నాం సార్. దీంట్లో మనము ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే హైలైట్ దీంట్లో విల్లాస్ కూడా ఇస్తున్నాం. అంటే 183 స్క్వేర్ యార్డ్స్లో స్టార్టింగ్ మనకి 80 lakhsకి ఇస్తున్నాం సార్ ఒక విల్లా వచ్చి. ఇప్పుడు మనకి ఈ రోడ్ అనేది 60 ఫీట్ రోడ్ అనేది కొత్తగా మీకు కాజా నుంచి తెనాలికి వెళ్ళే రోడ్ అనేది కొత్తగా శాంక్షన్ అయిందండి. హైవే అవుటింగ్ రోడ్కి ఆ 6 lanes అండి. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే మీకు కాజా టు తెనాలి రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ సైట్ అనేది ఏంటంటే మనకి అమరావతి క్యాపిటల్కి జస్ట్ ఒక 3 km